బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు ఒక సంచలన వీడియో విడుదలైంది. ఉగ్రవాది ఉమర్ నబీ చివరి వీడియో రిలీజ్ చేశారు. పేలుడు ఘటనకు ముందు ఉమర్ నబీ ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మానవ బాంబులపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయి. అయితే మానవ బాంబుగా మారాలి అనుకునేవాడు మాత్రం చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. చావే అంతిమ లక్ష్యమని నిర్ణయించుకోవాలి. నిజానికి అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు. నా దృష్టిలో ఇది మరణం కాదు, ఈ పని అల్లాకు దగ్గరను చేస్తోంది అని చెప్పి ఉమర్ నబీ చివరిగా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ కనిపించినటువంటి వీడే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి కారణమైన వ్యక్తి. I-20 కారులో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడుకు కారణమైనటువంటి ఆ ఉగ్రవాది, ఆ నీచ్ కమిన్ కుత్తే వీడే. చనిపోయింది వీడే. అయితే చనిపోయే ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు వాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇందాక నేను చెప్పిన మాటలన్నీ కూడా చెప్తున్నాడు వాడు. సో మానవ బాంబుగా మారాలి అని అంటే అది చిన్న విషయం ఏం కాదు. వారిపై భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి, కానీ ఇది చాలా చెడ్డ పని ఏం కాదు, అల్లాకి దగ్గరగా చేస్తోంది. నా దృష్టిలో ఇది మరణం కాదు, ఇది అల్లా దగ్గరికి వెళ్ళడం. ఈ సమాజం అది ఒప్పుకోదు, కానీ అటువంటి దృష్టిలో మనం దీన్ని మరణంగా భావించకూడదు. సో నిజానికి అలాంటి ఆలోచనని సమాజం ఒప్పుకోదు. అయితే చావే అంతిమ లక్ష్యం అని చెప్పి ఆ మైండ్ సెట్లోకి వెళ్లాల్సి వస్తుంది. అది చాలా భయంకరమైన సిచ్యువేషన్ అని చెప్పి ఆ మాటలో ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఈ నీచ్ కమిన్ కుత్తే, ఈ ఉమర్ నబీ గాడు మాట్లాడిన మాటలేంటో చూద్దాం. ఎందుకు ఈ మాటలు నేనంటున్నాను, ఈ రకమైన పదజాలను ఉపయోగిస్తున్నానంటే వాడు మన దేశస్తుల యొక్క 13 మంది మరణానికి కారణమయ్యాడు. 30 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వాడు మానవ బాంబు అయితే అయ్యాడేమో కానీ మన వాళ్ళ ప్రాణాలు తీశాడు. ఎవరో ఒక శత్రు దేశంతో చేతులు కలిపి మన వాళ్ళ ప్రాణాలు తీసిన ప్రతి ఒక్కడు కూడా వాడు ఒక కుక్కతో సమానం. వాడు డెఫినెట్గా నీచ్ కమిన్ కుత్తే అనడంలో నేను ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేయను. సో ప్రస్తుతానికి ఉమర్ నబీ మాట్లాడుతున్న ఆ నీచ్ కమిన్ కుత్తే గారి మాటలు విందాం. Contraindications. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure at a particular place, at a particular time, he goes against the presumption that a particular is going to particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought. అయితే ఉమర్ నబీ అనేటువంటి ఈ దుర్మార్గుడు మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం కదా. ఒక మానవ బాంబుగా మారాలి అంటే అది చిన్న విషయం ఏం కాదు, చాలా భయంకరమైనటువంటి మైండ్ సెట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక చావే చివరి లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది నా దృష్టిలో మరణం కాదు, ఇది అల్లాకి దగ్గర అవ్వడమే. ఇది వాడు మాట్లాడుతున్న మాట. బహుశా ఆ అల్లా కూడా ఇటువంటి ఉగ్రవాదులను క్షమించడేమో. ఎందుకంటే నా పేరు చెప్పి దుర్మార్గాలు సృష్టిస్తావా, మనుషుల ప్రాణాలు తీస్తావా, మత పేరిట కలహ. నవీన్, సో వీడి ద్వారా వీడి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో లేకపోతే మానవ బాంబులుగా మారాలనే ఆలోచన కలిగినటువంటి ఇంకొంతమంది లైక్ మైండెడ్స్ ని ఎలా గ్రాప్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలు ఏ రకంగా అలర్ట్ గా ఉన్నాయి? అంటే వీడు ఆల్రెడీ పక్కా ప్రణాళికతోటి ఈ యొక్క బ్లాస్ట్ కూడా పాల్పొనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ వీడియో అంటే పేలుడుకి ఒకరోజు ముందు అంటే 9వ తారీఖున ఇది ఆల్ఫా కాలేజ్లో ఈ యొక్క వీడియో తీసినట్టు కూడా ఇనే అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి నెలకొంది. తర్వాత 10వ తారీఖు అటు ఉమర్ నబీ ఇటు కన్నత్ ప్లేస్ తో పాటు సిపి అనేక ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. దాని తర్వాత నేరుగా ఆ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నటువంటి మస్జిద్ దగ్గరికి 4:20 నిమిషాల ప్రాంతంలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాతనే అక్కడి నుంచి పార్కింగ్ కాడికి వచ్చి అక్కడి నుంచి ఆ కారులో ఈ యొక్క మానవభావంగా అనేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి ఉమర్ నబీతో పాటు నిన్న అరెస్ట్ అయినటువంటి డానిష్ ను కూడా పోలీసులు
అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. వీరిద్దరు కూడా శ్రీనగర్ లో ఉన్నటువంటి ఒక మసీద్ లో కూడా కలిసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఆ మసీద్ లో కలిసిన తర్వాత వీరిద్దరు ఈ మానవ బాంబులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడుకున్నారు. వీరందరూ కూడా వీరు మైండ్ సెట్ కూడా చేంజ్ చేసుకున్నారు. బ్రెయిన్ వాష్ చేసుకున్న తర్వాతనే ఈ విధంగా బ్లాస్ట్ కూడా పాల్పడినట్టు కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఉమర్ నబీతో పాటు ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఆ వీడియో తీసినటువంటి సమయంలో ఎవరైనా ఉన్నారా, దాంతో పాటు ఉమర్ నబీ ఆ వీడియో తీసే కంటే ముందు ఎవరితో మాట్లాడిన కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ ఎన్ఐఏ అధికారులు వారి దర్యాప్తు చేసినటువంటి సమయంలో మాత్రం ఇప్పటివరకు ఈ ముగ్గురిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి ఆమీర్ తో పాటు నిన్న డానిష్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం కూడా మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క విషయాలు వెలుగులో కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పక్కా ప్లాన్ ప్రకారంగానే ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటిగా అందరూ అంటే ఏదైతే ఆల్ఫా కాలేజీలో జరిగినటువంటి అరెస్టు తర్వాత ఆ ఉగ్రవాది భయపడి ఈ యొక్క బ్లాస్ట్ పాల్పడ్డారని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కానీ ఈ యొక్క వీడియో విడుదలైన తర్వాత కూడా వీరు పక్కా ప్రణాళికతోటి ఈ D6 అనేది ఇంప్లిమెంట్ చేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది మనోజ్. రైట్, అంటే వీడియోల ద్వారా వీడి ఫోన్ ట్రేసింగ్ చేయడం ద్వారా ఇంకా ఎవరెవరు దీంతో లింకప్ అయి ఉన్నారు, ఈ మానవ బాంబుగా మారాలి అని అంటే డైరెక్ట్గా అల్లా దగ్గరికి వెళ్ళడమే అనేటువంటి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ వారందరూ ఆయనలో కనుక ఈ లైక్ మైండెడ్ ఐడియాలజీ కనుక ఉండి ఉంటే సో వారిని గ్రాప్ చేయడంలో ఎటువంటి ప్రయత్నం జరుగుతోంది? ఖచ్చితంగా అంటే వీరందరూ కూడా ఈ ఉగ్రవాదులకు అన్నది ఒక శిక్షణ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ మానవ బాంబు మారాలంటే ఏ విధంగా ఉండాలి, దానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని వదిలిపెట్టుకోవాలి. దాంతోపాటు ధైర్యంతో పాటు అన్ని వారికి మైండ్ వాష్ కూడా బ్రెయిన్ వాష్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ అంశాలు వెలుగులో కూడా రావడం జరిగింది. డానిష్ అనేక అంశాలు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కేవలం ఉమర్ నబీ ఒక్కరే కాదు, ఇంకా 8 మంది కూడా ఉన్నారు. వారు ఇంతమంది శ్రీనగర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆల్ఫా కాలేజ్ లో అరెస్ట్ జరిగిన తర్వాత 11 మంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. అందులో ముగ్గురిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. మిగతా ఉన్నటువంటి వారి కోసం కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ వీరందరూ కూడా 80% గతంలో కూడా పుల్వామా అటాక్ జరిగినటువంటి ఆ సమయంలో కూడా ఇది అప్పుడు మానవ బాంబుతో పేలుడు కూడా జరిగినటువంటి సందర్భం నెలకొంది. కానీ ఇప్పుడు మళ్ళీ రెడ్ ఫోర్ట్ లో జరిగినటువంటి బ్లాస్ట్ తో పాటు ఈ మానవ బాంబులతో ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా ఆ డ్రోన్స్ సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు కూడా ఉన్నారు. ఆ డ్రోన్స్ తోటి బ్లాస్ట్ కూడా జరుగుతుంది కూడా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎన్ఐఏ దర్యాప్తు మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఉమర్ నబీ చివరాఖరణ రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో, అంటే వాడు రికార్డ్ చేసుకున్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాడు చెప్తున్న ప్రకారంగా మానవ బాంబుగా మారాలంటే చాలా ధైర్యం కావాలి, అది చాలా భయంకరమైనటువంటి మైండ్ సెట్లోకి వెళ్లాల్సి ఉంటుంది, చావే అంతిమ లక్ష్యం అని నిర్ధారించుకోవాలి, ఆ తర్వాత మనం ఇది మరణంగా భావించకూడదు, అది అల్లా దగ్గరికి వెళ్ళడం అవుతుందని చెప్పేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. మీరు చూస్తున్న ఈ విజువల్స్లో రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ఆ పేలుడుకు సంబంధించినటువంటి ఆ సంఘటన, అది మనం విజువల్లో చూస్తున్నాం. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్, రైట్. సో మెట్రో స్టేషన్ దగ్గర, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుని సాయంత్రం సుమారుగా 6:20 సమయంలో ఎగ్జాక్ట్గా అక్కడ ఒక I-20 కార్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసినటువంటి కారులో మానవ బాంబుగా మారింది. ఈ దుర్మార్గుడే, ఈ నీచ్ కవిన్ కుత్తేగాడే మానవ బాంబుగా మారిపోయి అక్కడ 13 మంది మరణానికి కారణమయ్యాడు, చాలా మంది మరణించారు. ఆ విజువల్స్ మన లైవ్ విజువల్స్ చూస్తున్నాం బాంబ్ బ్లాస్ట్లో. అయితే RTV కూడా మీకు ఈ లైవ్లో ఒక పోల్ని కండక్ట్ చేసింది. సో ఆ పోల్కి సంబంధించి మీకు ఆ రిజల్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో అల్లా క్షమిస్తాడా ఉగ్రవాదుల్ని అని చెప్పి పోల్ పెడితే దాంట్లో మనుషులని చంపమని అల్లా చెప్పాడా అని అంటే నో అని చెప్పి 74% మంది, ఎస్ అల్లా చెప్పాడు మనుషులను చంపమని చెప్పి 26% మంది చెప్తున్నారు. ఏ దేవుడు, ఏ మతానికి సంబంధించిన ఆరాధ్య దైవం కూడా ఒక మనిషిని చంపమని ఏ ఇతిహాసాల్లో లేదు, అది ఖురాన్లో లేదు, బైబుల్లో లేదు, రామాయణం భాగవతాల్లో కూడా ఇటువంటి అంశం ఎక్కడా లేనే లేదు. మనుషులని చంపాలి, మనుషులు చచ్చిపోతే ఏమో సాధిస్తామనేటువంటి ఒక మాట ఆలోచన లేనే లేదు.
కానీ కొంతమంది దాని పేరు చెప్పి రకరకాల భాషను ప్రయోగించి రకరకాల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వారి రాజకీయ స్వాలంబం కోసమో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమో దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఎక్కడ ఎటువంటి ఇతిహాసాల్లో ఇటువంటి అంశం లేనేలేదు. అది బైబిల్ అయినా, ఖురాన్ అయినా, రామాయణ, భాగవతాలు అయినా కూడా. సో ఇప్పుడు బహుశా ఈ దుర్మార్గుడు అల్లా పేరు చెప్తున్నాడు, కానీ ఆ అల్లా కూడా వీడి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినందుకు వీడిని క్షమించడేమో, ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. ఉగ్రవాదులు మతాలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని ఎవరు కూడా ఆపాదించుకోకండి, దానికి వ్యతిరేకంగా అవసరం లేదు. వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం, ఏదో రకమైనటువంటి అలజడి సృష్టించడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇదే అల్లా ప్రేమికుల్లో మన జరిగిన సంఘటనలు ఎంతమంది లేరు మా కమ్యూనిటీకి సంబంధించి, రిలీజన్కి సంబంధించి. అంటే వీళ్ళ ఉద్దేశం మనుషులను చంపాలి, అంతేగాని ఒక దైవాన్ని నమ్ముకున్న వాళ్ళనో, ఒక కమ్యూనిటీనో, ఒక రిలీజియన్ టార్గెట్ కాదు వీళ్ళకి. భారతదేశంలో అలజడి జరగాలి, అలజడి ద్వారా ప్రజలు భయాందోళనకు గురైపోవాలి, ఆర్థిక వ్యవస్థలు మొత్తం కుంటుపడిపోవాలి. దీని ద్వారా తద్వారా వాళ్ళు ఏం చేయాలంటే భారతదేశాన్ని టేక్ ఓవర్ చేయాలి, ఏదో రకంగా ఇక్కడ మారణహోమం సృష్టించాలి లక్ష్యమే. కానీ దాన్ని రిలీజియస్గా ఇంకా వాళ్ళు ఆలోచిస్తారని నేను అనుకోను, రిలీజియస్గా ఆలోచిస్తారనుకోను. వాళ్ళ టార్గెట్ అల్లా మనుషులని చంపేయాలి, మారణహోమం సృష్టించాలనేది మాత్రమే. సో ప్రస్తుతానికి ఉమర్ నబీ చివరి వీడియో చాలా సంచలనంగా మారింది. ఇప్పుడు నేను చనిపోనైతే చనిపోయాను, కానీ నేను చిరస్మరణీయంగా అల్లా సేవకుడిగానే అల్లా దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ మాటలు మరోసారి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా దారితీస్తూనే మరోవైపుగా పెద్ద ఎత్తున అటు దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించే విధంగా ఉన్నాయి, మతాల మధ్య మరోసారి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కనబడుతున్నాయి. ఒకసారి ఉమర్ నబీ మాటలు మీరు కూడా వినండి, మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అల్లా particular time he goes against at the presumption that a particular is going to particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure at a particular place, at a particular time, he goes against at the presumption that a particular is going to particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept. రైట్, వాడి మాటలే కాదు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పోల్లో కూడా చెప్పేటువంటి కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. మనుషులను చంపమని అల్లా చెప్పాడా అంటే 24% మంది అవునని సమాధానం చెప్తున్నారు, ఎస్ అని అంటున్నారు. అయితే బహుశా మీరందరూ కూడా వాడిలాగే లైక్ మైండెడ్ అయి ఉంటారు. వాడు దుశ్చర్యకి పాల్పడి వాడే దేశంలో అల్లా కల్లోలను సృష్టించి ఇక్కడి నీళ్లు తాగి ఇక్కడ శ్వాస పీల్చి ఇక్కడ తిండి తిని మన వాళ్ళని చంపాలని చూస్తున్నాడని అంటే వాడి టార్గెట్ అలా భారతీయులు. మీరు భారతీయులు అయితే వాడిని సహకరించకండి, అల్లా మనుషులను చంపమన్నాడు అనేటువంటి ఈ పదానికి మీరు వ్యతిరేకంగా ఉండండి. మీరు భారతీయులు కాదనుకుంటే మీరు ఎస్ అని చెప్పండి. మీరంతా ఉగ్రవాదులుగానే మేము భావిస్తాం, మీరంతా నీచ్ కమిన్ కుత్తేగాలుగానే మేము భావిస్తాం. మీరు నిజంగా అటువంటి దుశ్చర్యకి అల్లా పాల్పడమని చెప్తాడు అనే రకంగా మీరు ఎస్ అని సమాధానం చెప్తే మీరంతా కూడా ఉగ్రవాదులే మా దృష్టిలో. ఏ మతానికి సంబంధించినటువంటి ఆ ఇతిహాసాల్లో ఆయా ఆరాధ్య దైవాలు ఎక్కడా కూడా ఒక మనిషిని చంపమని ఎక్కడా చెప్పవు. అటువంటి తరీఖలు లేవు, అటువంటి అంశాలు లేవు ఆ పుస్తకాల్లో, రామాయణ భాగవతాల్లో కానివ్వండి, బైబుల్లో కానివ్వండి, ఖురాన్లో కానివ్వండి. కానీ మీరు ఇంత దారుణంగా అల్లా చంపమన్నాడు అంటే 23% మంది చంపమన్నాడు అనేటువంటి మాటను చెప్తున్నారంటే మీరంతా కూడా మరొక ఉమర్ నబీ గాళ్ళే, మీరంతా ఒక ఉమర్ నబీ లాగా వ్యవహరించేటువంటి వాళ్ళే. అలాంటి లైక్ మైండెడ్ మీరంతా కూడా పాకిస్తాన్ చెప్పుడు చేతల్లో ఉన్నటువంటి కుక్కలే, పాకిస్తాన్ మోచేతిళ్ళకు ఆశపడినటువంటి కుక్కలే, ఆ ఉగ్రవాద దేశానికి దాయా దేశానికి సహకరించే కుక్కలే. మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారా మీ డిసిషన్కా? సో ఒకసారి 21% చేసి తగ్గుతోంది పర్సెంటేజ్ నిజంగా. సో ఎవరు కూడా ఏ దేవుడు ఏ ఆరాధ్య దైవం కూడా ఇటువంటి తప్పుడు మాటలకి తప్పుడు చర్యలకి పాల్పడమని చెప్పడు. సో ఈ దుర్మార్గుడి ఆలోచనలో మీరు కనుక ట్రాప్లో పడినట్టయితే డెఫినెట్గా మీరు కూడా ఉగ్రవాదులని భావించాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి
ఉమర్ నబీ వీడియో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. సో ఉమర్ నబీ విషయం పైన ఆయన మాట్లాడిన మాటలపైన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆందోళనలు రేకెత్తే అవకాశం కనబడుతోంది. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది.